నమస్కారం. మనం న్యూస్ ఛానల్స్ చూస్తుంటే ఏ వార్త విన్నా అందులో ఇరాన్, ఇజ్రాయెల్ లేదా అమెరికా ఈ మూడు పేర్లు లేకుండా అసలు వార్తలే ఉండట్లేదు కదా. ఎక్కడ చూసినా మిసైల్ దాడులు, ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ప్రతీకార చర్యలు, ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రపంచం మూడవ ప్రపంచం యుద్ధం వైపు వెళ్తుందా అన్న భయం అందరిలోనూ మొదలైంది. కానీ ఈ గొడవల వెనుక దాదాపుగా 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది కేవలం మతం వల్ల వచ్చిన గొడవలు మాత్రమే కాదు. దీని వెనక ఆయిల్ కు సంబంధించిన రాజకీయం ఉంది, కుట్రలు ఉన్నాయి, రహస్య హత్యలు ఉన్నాయి. అసలు ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లా ఉన్న ఈ దేశాలు బద్ధ శత్రువులుగా ఎలా మారాయి? 1908 నుంచి నేటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. మనం సరిగ్గా 100 ఏళ్లు వెనక్కి వెళ్దాం. అప్పుడు ఇరాన్ను పర్షియా అని పిలిచేవారు. 1908లో అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఇరాన్ నేల అడుగు భాగాన భారీగా ఆయిల్ నిల్వలు ఉన్నట్టు కనుగొన్నారు. మామూలుగా అయితే అది ఇరాన్కు వరం కావాలి. కానీ అదే ఆ దేశానికి శాపమైంది. ఎందుకంటే ఆ దేశపు ఆయిల్ నిల్వలపై బ్రిటన్ కన్నుపడింది. అప్పుడు ఆంగ్లో పర్షియన్ ఆయిల్ కంపెనీ పుట్టింది. అప్పట్లో ఒప్పందం ఎలా ఉందో తెలుసా? ఇరాన్ నుంచి వచ్చే లాభాల్లో సింహభాగం బ్రిటన్కే వెళ్లేది. ఇరాన్ ప్రజలకు మాత్రం కేవలం చిల్లరిచ్చేవారు. ఇరాన్ సంపదతో బ్రిటన్ లాంటి దేశాలు ప్రపంచాన్ని ఏలాయి. ఇక్కడే పాశ్చాత్య దేశాల మీద ఇరాన్ ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. మా సంపదను మాతోనే దొంగిలిస్తున్నారు అని ఇరాన్ ప్రజలు ఇంకా కోపం పెంచుకున్నారు. కాలం గడిచింది. 1951లో మహమ్మద్ మొసాగ్దే అనే ఒక గొప్ప నాయకుడు ఇరాన్ ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన ఒక డేరింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. మా దేశంలో ఉత్పత్తి అయిన ఆయిల్ మాకే కావాలి అని చెప్పి ఇరాన్ దేశానికి సంబంధించిన ఆయిల్ బావులన్నీ కూడా ఇరాన్కే సొంతం అని ప్రకటించాడు. ఇది అమెరికా, బ్రిటన్లకు అస్సలు నచ్చలేదు. ఆ దేశాలు తమ వ్యాపారం దెబ్బతింటుంది అని భయపడ్డాయి. అప్పుడు అమెరికా గూఢచారి సంస్థ CIA ఒక రహస్య కుట్ర చేసింది. దాని పేరే ఆపరేషన్ అజాక్స్. ఇరాన్ వీధుల్లో కావాలని అల్లర్లు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించింది. మొత్తానికి మొసాగ్దే ప్రభుత్వాన్ని కూల్చేసింది. ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని తీసేసి తమకు అనుకూలంగా ఉండే షా అనే రాజును మళ్లీ అధికారంలో కూర్చోబెట్టింది. ఇది ఇరాన్ ప్రజల ఆత్మ గౌరవంపై అమెరికా చేసిన పెద్ద దాడి. షా అధికారంలోకి వచ్చాక ఇరాన్ చూడడానికి చాలా మోడర్న్ గా మారింది. రోడ్లు, భవనాలు అమెరికన్ కల్చర్ లోకి వచ్చాయి. కానీ అదంతా పై మెరుగు మాత్రమే. లోపల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. రాజును ఎవరైనా ప్రశ్నిస్తే వారిని మాయం చేసేవారు. సావక్ అనే ఒక క్రూరమైన గూఢచారి వ్యవస్థ ప్రజలను గడగడలాడించేది. అమెరికా మద్దతు ఉండడంతో షా విలాసవంతమైన జీవితం గడిపేవారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం ఆకలితో జీవించేవారు. అప్పుడే ప్రజలకు అర్థమైంది, తమ రాజు సొంత నిర్ణయాలు తీసుకోవట్లేదని, ఆయన అమెరికా చేతిలో ఒక పప్పెట్ అని ఇరాన్ ప్రజలకు అర్థమైంది. 1979లో ప్రజలకు ఓపిక నశించింది. ఆయతుల్లా ఖమేనీ పిలుపుతో దేశం మొత్తం ఏకమైంది. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి రాజుకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ విప్లవం విజయవంతమైంది. పప్పెట్ రాజైన షా ఇరాన్ దేశం వదిలి అమెరికాకు పారిపోయారు. ఆ తరువాత ఇరాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారింది. ఇక్కడే ప్రపంచ రాజకీయాలు తలకిందులయ్యాయి. అప్పటి వరకు అమెరికాకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న ఇరాన్ ఒక్కసారిగా బిగ్గెస్ట్ ఎనిమీగా మారిపోయింది. అమెరికాను పెద్ద సైతాన్ అని పిలవడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఇరాన్ సరిహద్దుల వరకు వచ్చి వ్యాపారం చేసుకున్న ఇజ్రాయెల్ ను కూడా శత్రువుగా ప్రకటించారు. విప్లవం పూర్తి అయిన తర్వాత ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్ జరిగింది. ఇరాన్ నుంచి పారిపోయిన రాజుకు అమెరికా ఆశ్రయం ఇచ్చింది కదా. దీనికి నిరసనగా ఇరాన్ విద్యార్థులు టెహరాన్లోని అమెరికా ఎంబసీని ముట్టడించారు. అక్కడ ఉన్న 52 మంది అమెరికన్స్ ను బందీలుగా పట్టుకున్నారు. ఇది అమెరికా చరిత్రలోనే ఒక మాయని మచ్చ. ఏకంగా 444 రోజుల పాటు వాళ్లను బందీలుగా ఉంచారు. దీనివల్ల అమెరికా ప్రజల దృష్టిలో ఇరాన్ అంటే ద్వేషం పెరిగింది. రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. సరిగ్గా దేశం కష్టంలో ఉన్నప్పుడు ఇరాక్ నాయకుడు సద్దాం హుసేన్ ఇరాన్ పై దాడి చేశారు. ఈ యుద్ధం ఏడాది కాదు, 2 ఏళ్లు కాదు, ఏకంగా 8 సంవత్సరాలు సాగింది. అమెరికా పరోక్షంగా ఇరాన్ కు సహాయం చేసింది. ఇరాన్ తన యువతను సైనికులుగా పంపి ఒంటరిగా పోరాడింది. ఈ యుద్ధం వల్ల ఇరాన్ ఆర్థికంగా బాగా చితికిపోయింది. కానీ అది ఆ దేశాన్ని ఇంకా మొండిగా మార్చేసింది. అమెరికా మమ్మల్ని అంతం చెయ్యాలని చూస్తుంది అన్న భావన ఇరాన్ ప్రజల్లో ఇంకా బాగా బలంగా నాటుకుపోయింది. ఆ తరువాత నేరుగా యుద్ధం చేయడం కంటే ఇరాన్ ఒక కొత్త వ్యూహాన్ని ఎంచుకుంది. లెబనాన్లో హిజ్బుల్లా, గాజాలో హమాజ్,
యమాన్లో హౌతీలు ఇలాంటి గ్రూపులకు శిక్షణ ఆయుధాలు ఇచ్చి ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది. దీన్నే ప్రాక్సీ వార్ అంటారు. అంటే తాము వెనక ఉండి ఇతరుల ద్వారా యుద్ధం చేయించడం. దీనివల్ల ఇజ్రాయెల్ ఎప్పుడూ యుద్ధం వాతావరణంలోనే ఉండవలసి వచ్చేది. ఇక అసలు గొడవ ఇక్కడే ఉంది. అదే న్యూక్లియర్ పవర్. ఇరాన్ తన అణు కార్యక్రమంలో వేగం పెంచింది. మేము కేవలం కరెంటు కోసమే ఇది చేస్తున్నాం అని వాళ్ళు చెబితే, కాదు మీరు అణుబాంబు తయారు చేస్తున్నారు అని ఇజ్రాయెల్ వాదించింది. ఎందుకంటే ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంటే తమ ఉనికికే ప్రమాదమని ఇజ్రాయెల్ భయం. అందుకే ఇరాన్ మీద భారీ ఆర్థిక ఆంక్షలు పడ్డాయి. ఇరాన్ కి సంబంధించిన న్యూక్లియర్ సైంటిస్టులు అనుమానాస్పదంగా చనిపోవడం కూడా మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. తరువాత 2015లో ఒబామా హయాంలో ఒక ఒప్పందం కుదిరి శాంతి వస్తుంది అనుకున్నాం. కానీ ట్రంప్ వచ్చాక దాన్ని రద్దు చేశారు. ఆ తరువాత 2020లో ఇరాన్ హీరో లాంటి జనరల్ కాసిం సులేమానీని అమెరికా మిసైల్ వేసి చంపేసింది. అది అగ్నిలో ఆద్యం పోసినట్లు అయింది. ఈ మధ్య కాలంలో హమాజ్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యాక ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ పై క్షిపణులు కూడా ప్రయోగించింది. అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. 1908లో ఆయిల్ కోసం మొదలైన ఈ గొడవ ఇప్పుడు అణుబాంబు వరకు వచ్చి ఆగింది. ఏ చిన్న తప్పు జరిగినా అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. ఇరాన్ తన ఆత్మగౌరవం అంటుంది, ఇజ్రాయెల్ తన రక్షణ అంటుంది, అమెరికా తన ఆధిపత్యం అంటుంది. ఇది కేవలం 3 దేశాల సమస్యే కాదు. ఇది ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే విషయం. శాంతి స్థాపన జరుగుతుందా లేక వినాశనం మొదలవుతుందా అది రాబోయే రోజులే చెబుతాయి. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.